चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। అందరికీ నమస్కారం. మన ఆదోని డివిజన్లోని పట్టికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించిన రైలు ప్రయాణికులకు రైల్వే సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైలు ప్రయాణికుల ద్వారా మనవి చేస్తున్నాను. ఆదోనిలో గతంలో కరోనా కాలంలో రైలు బండ్లన్నీ ఇక్కడ ఆదోని మీదుకు పోయేవి, నిలబడేటివి. తర్వాత భద్రాచలం, బెల్గాం ట్రైన్ ఇది నిలబడకపోవడంతో మన మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు, అప్పటి పార్లమెంట్ సభ్యులు మన డాక్టర్ సంజీవ్ కుమార్ గారితో సంప్రదింపులు జరిపి మణుగూరు టు బెల్గాంకి ట్రైన్ వేయడం జరిగింది. ఆ రైలు సౌకర్యం వల్ల చాలామంది బళ్ళారి, హొస్పేట, తర్వాత కొప్పల్, హుబ్లీ, బెల్గాం పోయే వాళ్ళకు చాలా సౌకర్యంగా ఉండేది. అది ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాన్ని రద్దు చేయడం జరిగింది రైల్వే శాఖ వారు. అలాగే జైపూర్ టు బెంగళూరు 82, 654, 82, 553 ట్రైన్. ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది వ్యాపారస్తులకు కానీ. పిల్గ్రిమ్ ఉంది అజ్మీర్కి పోయడానికి. తర్వాత మన ట్రైన్ సోలాపూర్ టు హాసన్కి ట్రైన్ ఉండేది, అవి చాలా రద్దయిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. తర్వాత అమరావతికి రాజధానిగా ప్రకటించడం జరిగింది. నిధులు కూడా చాలా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగే నిర్మాణాలకి ఇక్కడి నుంచి ఇది చాలా వెనుకబడిన ప్రాంతం, పశ్చిమ ప్రాంతం. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వలసలు పోతుంటారు. అక్కడ జరిగే పనులకు చాలామంది ఫ్యాబ్రికేషన్ కానీ, బిల్డర్లు కానీ, కూలీలు కానీ, మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అలాగే విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలకి పోవడానికి యువతకు సౌకర్యం ఉంటుంది. గతంలో విజయవాడ టు రాయచూర్, కాకినాడ టు రాయచూర్ రైళ్ళు ఉండేవి, అది కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు కానీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రాజధానికి పోవాలంటే కూడా, అమరావతికి పోవాలంటే ట్రైన్ లేదు. హైకోర్టు కూడా అక్కడే ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కర్నూలు జిల్లాలో ఉన్న ఎంపీ పంచలింగాల నాగరాజు గారు కానీ, తర్వాత మన శాసనసభ్యులు పార్థసారథి గారు కానీ, తర్వాత మన కర్నూలు జిల్లా పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు కూడా శ్రద్ధ తీసుకొని ఈ ఆదోని మీదుగా పోయే రద్దయిన రైళ్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకొని పోయి ఈ రైలు సౌకర్యం ఆదోనిలో రైళ్లు నిలబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రైలు ప్రయాణికుల తరఫున కోరుచున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, ఆదోని.